నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన P4 విధానానికి రిలయన్స్ CBG ప్లాంట్ నాంది కాబోతుందని, పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఎటువంటి నీటి వసతి లేని మెట్ట ప్రాంతాల్లోని రైతులకు ఈ ప్లాంట్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ అన్నారు. నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చేయబోతున్నారని, ప్రభుత్వ భూములకు 15,000, రైతుల భూములకు 31,000 కౌలు కూడా ఇవ్వబోతున్నారని తెలిపారు. రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారని అన్నారు. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే CBG ప్లాంట్లన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు కూడా తయారవుతుందని అన్నారు. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చేయడమే మా లక్ష్యం. రానున్న 5 ఏళ్లలో ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి, అనంత్కి, PMS ప్రసాద్ గారికి, మాధవ్ గారికి, హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమికి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం. నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని, దాంట్లో ఒక్క హామీని ఈరోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రిలయన్స్ మొదటి CBG ప్లాంట్ కనిగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ CBG ప్రాజెక్ట్కి హబ్గా కూడా మారిపోతుంది. ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల 5 ప్లాంట్లు అనుకున్నాం. హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి, తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు. 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదట గుర్తొచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడి ప్రజలకు పౌరుషం ఎక్కువే, ప్రేమ ఎక్కువే అని లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలకు టీడీపీ అన్న, చంద్రబాబు అన్న ఎనలేని ప్రేమ అని తెలిపారు. 2019లో ఎదురుగాలి ఉన్న టీడీపీకి 4 సీట్లలో గెలిపించారని గుర్తు చేశారు. 2024లో 10 సీట్లలో టీడీపీ అభ్యర్థులకు ఘన విజయాన్ని చేకూర్చారని అన్నారు. యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు చూశానని తెలిపారు. జిల్లాలో యువగళం ఒక ప్రభంజనంగా మారిందని గుర్తు చేశారు. నేను ఆ రోజే చెప్పా, మీరు చూపించిన ప్రేమకు 2 తిరిగి ఇస్తానని. ప్రకాశం జిల్లా నా గుండెల్లో ఉంటుందని లోకేష్ అన్నారు. జిల్లాకు ఎప్పుడు వచ్చినా నా పాదయాత్ర గుర్తొస్తుంది. నాపై చూపిన ప్రేమ, అభిమానం ఎప్పుడూ మర్చిపోనని లోకేష్ అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువ. ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది. 2019లో ఎదురుగాలి ఉన్నా మీరు 4 శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు 2 తిరిగి
నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. కనిగిరిలో ట్రిపుల్ ఐటీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. కనిగిరి రైల్వే ప్రాజెక్టుకు ఏప్రిల్లో అవసరమైన నిధులు ఇస్తున్నామని, ఆగస్టులో సీఎంను రప్పించి రైల్వే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని అన్నారు. మిగిలిపోయిన వెలుగొండ పనులు పూర్తి చేసి చివరి ఎకరాకు సైతం సాగునీరు అందిస్తామని అన్నారు. తాగునీటి శాఖ మంత్రి నా సోదరుడు పవన్ అన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆగిపోయిన జల్ జీవన్ మిషన్ పనులను ప్రారంభించారని అన్నారు. వేసవిలో ప్రజలు ఎక్కువగా ఆరుబయట నిద్రించే అవకాశం ఉంటుంది. అందువల్ల విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంతో మాట్లాడారు. పిల్లలకు సెలవులు కూడా వచ్చాయని, అందువలన దూర ప్రాంతం వెళ్లేవారు తమకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ను సంప్రదించి సమాచారం ఇచ్చిన ఎడల ఆ ప్రాంతంలో ప్రత్యేకమైన LHS ను ఏర్పాటు చేసి దొంగల బెడద నుండి కాపాడడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం నగదుకు సంబంధించిన ఎక్కువగా లావాదేవీలు ఆన్లైన్లో అన్ని జరుగుతున్నాయని, అందువలన వేసవిలో ఎవరు కూడా ఇంట్లో నగదును ఉంచుకోనవసరం లేదని, అందువల్ల ఇంటి యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే నగరంలో ఒంగోలు సబ్ డివిజన్ ప్రాంతాల్లో అన్ని చోట్ల రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశామని, ఇంకా ఎక్కడైనా ఏర్పాటు చేయని ఎడల ఆ ప్రాంతంలోని యువకులను గుర్తించి బృందాలుగా ఏర్పాటు చేసి రాత్రిపూట గస్తీలు తిరిగితే ఆ ప్రాంతంలో దొంగలను నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు. వేసవి వచ్చేసింది ఆల్రెడీ. మనకు ఈ వేసవిలో చాలామంది బయట పండుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ ఏసీలు ఉండకపోవచ్చు, బయట నిద్రించే అవకాశం ఉంటుంది. ఇంట్లో విలువైన వస్తువులు ఏదన్నా ఉన్నట్లయితే వాటన్నిటినీ మీకు ప్రతి ఒక్క బ్యాంకులో కూడాను లాకర్స్ అవైలబిలిటీ ఉంది కనుక ఏదైనా విలువైన వస్తువులు ఏదన్నా ఉన్నట్లయితే అలాంటివి కూడాను బ్యాంక్ లాకర్స్లో దాచిపెట్టుకోవాలని చెప్పేసి, అట్లాగనే ఎక్కువ మొత్తంలో క్యాష్ కూడా ఇప్పుడు అవసరం లేదు. అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉన్నాయి కనుక ఎక్కువ మొత్తంలో కూడాను నగదు ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కనుక ఇలాంటి కొన్ని చర్యలు కనుక మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇన్ కేస్ ఏదైనా అఫెన్స్ జరిగినా కూడాను ఎక్కువ ప్రాపర్టీ మనకు లాస్ కలగకుండా ఉంటుంది. కొంతమంది అంటే బయట విలేజెస్ వేరే ఊళ్ళు వెళ్ళేటప్పుడు లాక్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు లాక్ చేసి కొంచెం కాసేపు గంట 2 గంటలు అయితే పర్వాలేదు. ఒకరోజు 2 రోజులు అట్లా కనుక మీరు బయటకు వెళ్తున్నట్లయితే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో కనుక ఆ సమాచారం ఇచ్చినట్లయితే నైట్ పెట్రోలింగ్ తిరిగేటటువంటి పార్టీలు కూడాను ఆ ఏరియాలో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి, ఆ ఇంటి మీద కొంచెం నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ దీన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఎస్పీ గారు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఈ అఫెన్సెస్ జరగకుండా ఉండేదానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ అవన్నీ కూడాను మేము తీసుకుంటున్నాం. అట్లానే పబ్లిక్ వైపు నుంచి కూడా మాకు కోఆపరేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని అవుట్స్కట్స్ కాలనీస్ ఉన్నాయి మన కొప్పోల వైపు కానీ అట్లాగా కొంతమంది అంటే మేము బీట్ సర్వ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడాను మీరు కొంతమంది గ్రూప్స్గా ఏర్పడి 1 or 2 పర్సన్స్ని సెక్యూరిటీ గార్డ్స్గా కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే అలాంటి వాళ్లకు మనకు ఈ అఫెన్సెస్ జరగకుండా కొంతవరకు ప్రివెంట్ చేయటం జరుగుతుంది. పబ్లిక్ అందరూ ఇది గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వెనకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ PMS ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ TS మెంటల్ PVL మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ CEO హరీంద్ర K త్రిపాఠితో పాటు కలిసి భూమి పూజ చేశారు. నెక్స్ట్ చెట్టు అమ్మ జడ్పీహెచ్ స్కూల్ గుంటుపల్లి విద్యార్థినులు. సార్ ఒక్క నిమిషం సార్. మన కనిగిరి హెలికాప్టర్ వస్తుంది. కొంచెం సేపట్లో మన మంత్రివర్యులు వస్తారు. అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడే ల్యాండ్ అయ్యారు. మీరందరూ చూశారు.
దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో 139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సిబిజీ ప్లాంటును ఏర్పాటు చేస్తుంది. రిలయన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సిబిజీ ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంటుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంటును స్థాపించనుంది. తద్వారా 2.50 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ దేశంలో 4 సిబిజీ హబ్బులను ఏర్పాటు చేయనుండగా అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తుంది. ముందుగా ప్లాంట్ ఆవరణలోకి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, సిఎస్కే విజయానంద్, కలెక్టర్ తమీం అన్సారియా, కనిగిరి, గిద్దలూరు, చీరాల, కందుకూరు, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎం అశోక్ రెడ్డి, మద్దులూరి మాలకొండయ్య యాదవ్, ఇంటూరి నాగేశ్వరరావు, బిఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, జేసీ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివినాగ్, దర్శి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, దర్శి మాజీ ఎమ్మెల్యే ఎన్ పాపారావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోటివేషనల్ సాంగ్ మన మంత్రివర్యులు విచ్చేస్తున్నారు. పదకొండవ పీఆర్సీ గడువు ముగిసిన 21 నెలలు అయినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లలో ఆందోళన నెలకొందని, గత ప్రభుత్వం కాలాయాపన చేసిన దరిమిల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ప్రింటింగ్ సరిగా లేదు సార్. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ జిందాబాద్ 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 పాత పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాలి. 5-30% వెంటనే ప్రకటించాలి. 5-30%. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ సిపిఎస్, జిపిఎస్లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని 2003 డిఎస్ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, ఈలోగా 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, 3 కొత్త పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలను, డిఏ బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని వారు కోరారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ ఎన్ చిరంజీవి, కో చైర్మన్ కె నరహరి, కో చైర్మన్లు బి మనోజ్ కుమార్, వెంకటేశ్వర్లు, బికే ప్రకాశం, ఎం వెంకటేశ్వర్లు, కె భానుమూర్తి, బి శ్రీనివాసరావు, చింతల సుబ్బారావు, ఎంఎస్ ఇమాం, భాష, డి మధుసూదన్ రావు, మంజుల, పర్రె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హామీలు ఇచ్చారు. రాగానే మరి ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా వాళ్ళకి కొంత వెసులుబాటు ఇవ్వడం కోసం మేము ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలుగా వేచి చూస్తాము. అయితే ఇప్పటికీ 9 నెలలు గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి. మరి ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి ఏ విధమైన ఆర్థిక అంశాలని ప్రస్తావనకి తీసుకురాని పరిస్థితి ఉంది. పీఆర్సీ కమిషన్
అత్యవసరంగా వేయాల్సిన పరిస్థితి ఉంది. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి ఇంతవరకు కమిషన్ వేయలేదు. గత గవర్నమెంట్లో పీఆర్సీ కమిషన్ వేశారు, కానీ చైర్మన్కి ఒక కుర్చీ కానీ 4 సిబ్బందిని కానీ ఒక ఆఫీసును కానీ ఇవ్వని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలి. ఆ రిపోర్ట్ల ఫలితంగా ఐఆర్ అనేది కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందనేది మేము తెలియజేస్తా ఉన్నాము. గత గవర్నమెంట్లో రోడ్డు మీదకి వచ్చి ఒక ఉద్యమం చేసిన పరిస్థితుల్లో ఒక్క నినాదం ఇస్తేనే అనేక కేసుల్ని ఉపాధ్యాయుల మీద పెట్టినట్లు ఉంది. ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మరి అలాంటి కేసుల్ని ఈ ప్రభుత్వం మాఫీ చేస్తామంది, కానీ ఇంతవరకు దాని గురించి కార్యాచరణ అయితే రాని పరిస్థితి ఉంది. అదొకటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అది మన రాష్ట్రంలో అమలు కాకూడదు. ఇప్పటికే అమలవుతున్న సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని అమలు చేయాలనేది కూడా మా ప్రధాన డిమాండ్. ఇదొకటే కాకుండా 2003 డిఎస్సి వాళ్ళు ఎవరైతే 2004లో మనకి అమల్లోకి వచ్చిందో సిపిఎస్, దానికి ముందే వాళ్ళు ఎగ్జామ్ రాశారు, సెలెక్ట్ అయ్యారు. అలాంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ 57ని అమలు చేసి వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. మరి కరోనా టైంలో అనేక వందల మంది ఉపాధ్యాయులు చనిపోయారు. వాళ్ళ పిల్లలకి ఇంతవరకు కారుణ్య నియామకాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మిగతా అన్ని ఉద్యోగులకు ఇచ్చారు, కానీ పంచాయతీరాజుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆ కుటుంబ సభ్యులకి ఆర్థికంగా భరోసా కోసం కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఇలా ప్రధాన డిమాండ్లు పెట్టుకొని 4 సంవత్సరాల క్రితం ఈ సరెండర్ లీవ్ పెట్టుకుంటే ఈరోజు ₹1 కూడా వచ్చిన పరిస్థితి లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం 117G1 రద్దు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలను పరీక్షిస్తామని చెప్పి ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని గ్రామాల్లో మోడల్ ప్రైమరీ పెడతామని చెప్పారు, మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటి? పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉంటుంది. మరి వేల సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేల్చింది ఈ ప్రభుత్వం. మళ్ళీ ఒకవైపు డిఎస్సి అంటుంది. ఈ మిగులు ఉపాధ్యాయులను ఏం చేస్తారో ఈ రోజుకి స్పష్టత లేదు. మరి వారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెడుతున్నారు, నామమాత్రంగానే జరుగుతున్నాయని ఉపాధ్యాయులు వర్గాలంతా కూడా భావిస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ కమిషన్ వేయాలి, 30% ఐఆర్ ప్రకటించాలి, కారుణ్య నియామకాలు చేపట్టాలి, జీపీఎస్ విధానం మాకు వద్దు, ఓపీఎస్ మాత్రమే ముద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్య జరిగే ప్రమోషన్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ప్రమోషన్ జరగవలసి ఉంది, కానీ ప్యూర్ మెరిట్ పెట్టి ఈ రిజర్వ్డ్ కేటగిరీ వర్గాలకి అన్యాయం చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇంకా చివరగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు స్టడీ లీవ్కి వెళ్తే ఆ ఖాళీలు కూడా బదిలీల్లో చూపిస్తామంటున్నారు. ప్రకాశం జిల్లా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని దివాకరపల్లి సభలో పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సిబిజీ ప్లాంట్కు భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన సభలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ బయో ఎనర్జీ సీఈఓ హరీంద్ర కె త్రిపాఠీలు ప్రసంగించారు. ప్రకాశం జిల్లాలో పరిశ్రమల సాధనలో కృషి చేసిన మంత్రి నారా లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సిఎస్ విజయానంద్, రిలయన్స్ ప్రతినిధులకు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ధన్యవాదాలు తెలిపారు. రిలయన్స్ తన మొదటి సిబిజీ ప్లాంట్ను ప్రకాశం జిల్లాలో స్థాపించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ మరువలేనిదని అన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రాష్ట్రంలోనే రిలయన్స్ సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్టుని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం. దీర్ఘ ప్రాజెక్టు ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరవలేనిది. ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్ మార్చి ఈరోజు రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు, పవర్ ఇవ్వడం కావచ్చు, సౌకర్యాలు కలగజేయడం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు కష్టకాలంలో మన రాష్ట్రానికి, అంధకాలంలో పోతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం అదేవిధంగా
నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని పెన్షన్లను ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మారుమూల ప్రాంతమైన కనిగిరికి రిలయన్స్ సిబిజీ ప్లాంట్ తీసుకొచ్చారని తెలిపారు. గుజరాత్ తర్వాత ఏపీలోనే రిలయన్స్ అత్యధికంగా 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని అన్నారు. ఇవాళ దాదాపు 650 కోట్ల రూపాయలతోటి ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతున్నామంటే కనిగిరి ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో పెడుతున్నామంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము కూడా చెప్తూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, మొదటగా అధికారంలో చేపట్టిన అమ్మటే 16,000 చిలుకు పైన ఉద్యోగాలు డిఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఏమైందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తూ ఉన్నాం. దాని తర్వాత ఖచ్చితంగా మనం ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ 500 ప్లాంట్లు ఇందాక సీఎం గారు చెప్పారు. గుజరాత్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే మేము ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యోగ కల్పనే కాకుండా మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో భూమిని అందరూ బాగా తెలుసు ఏ విధంగా ఉందో. ఇవాళ భూమిలో చెట్లు పీకేసిన తర్వాత చదువులు చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు తెలియదు కాదు. నిరుపయోగంగా ఉన్న భూమిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడమే కాకుండా దీనికి రిలయన్స్ సంస్థలు మనకి ఎకరాకి 15,000 రూపాయలు గవర్నమెంట్ కడుతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మన భూమిని చదువు చేయటం, మన భూమికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధితో పాటు నిరుపయోగ భూమిని ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. కనిగిరి ప్రాంతంలో సిబిజీ ప్లాంట్ను పెట్టాలని రిలయన్స్ సంస్థను మంత్రి లోకేష్ కోరారని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అడగకుండానే మాకు లోకేష్ వరం ఇచ్చారని అన్నారు. లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని తెలిపారు. ఇలాంటి సంబరం చేసుకుంటామని తాను ఊహించలేదని అన్నారు. యువగళం పాదయాత్రలో ప్రజలు విశేష ఆదరణ చూపారని గుర్తు చేశారు. దానిని గుర్తుపెట్టుకుని సిబిజీ ప్లాంట్ను మా ప్రాంతానికి తీసుకొచ్చినందుకు మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. రిలయన్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వెనుకబడిన ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు. నవంబర్ 19వ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయూ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ని పెట్టాలని చెప్పి వారు కోరారు. అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు. అందుకనే నేను ముఖ్యమంత్రిని సంబోధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంబరం జరుగుతుందని నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలా. మరి ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు, అదే మీకు చెప్తూ ఉన్నాను. మీరందరూ ఏమనుకుంటారంటే మన పొట్టోళ్ళు అక్కడ తిరిగి లోకేషన్లతో కొట్లాడి తెచ్చుంటారని మీరు అనుకుంటారు. కానీ నేను అదేం జరగలేదు. ఆయన యువగలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది. ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని. యువగలం పాదయాత్రలో మీరు చూపిన ఆదరణ అన్నయ్య ప్రాంతం మొత్తం కూడా చూశారు. చూసినప్పుడు గుర్తుపెట్టుకొని ఈ ప్రాజెక్టుని మరి రిలయన్స్ కుటుంబంతో ఒప్పించి మన ప్రాంతానికి తెచ్చినందుకు వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి రిలయన్స్ కంపెనీ వారు కూడా ఇక్కడ ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతూ. పారిశ్రామిక ఆర్థిక రంగాలలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఏపీ నెట్ క్యాప్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి జిల్లాలో 5 మండలాలు పెదచెర్లోపల్లి, కొనకనమెట్ల, కురిచేడు, తర్లుపాడు, కొమరోలు మండలాల పరిధిలో 4,993 ఎకరాల ప్రభుత్వ భూమిని 4 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడానికి కేటాయించడం జరిగిందని అన్నారు. సుమారు 600 కోట్ల రూపాయల పెట్టుబడితో 4 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా ప్రతిరోజు 80 మెట్రిక్ టన్నుల సిబిజీ గ్యాస్ ఉత్పత్తి లక్ష్యంగా రానున్న 5 సంవత్సరాల్లో ప్రతిరోజు 100 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి చేరుకుంటుందని అన్నారు. జిల్లాలో ఈ ప్రాజెక్టు వలన సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది.
ఎన్నో కుటుంబాలకు ఉపాధి సౌకర్యం కలుగుతుంది. దీనివలన పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతూ జిల్లా జీడీపీని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్స్ ఏర్పాటు వలన ప్రకాశం జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూబుల్ ఎనర్జీ హబ్గా అభివృద్ధి చేయడానికి మొదటి అడుగు వేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో ప్రకాశం జిల్లా అభివృద్ధిని కీర్తిని పెంచడానికి, శ్రామికులకు ఆర్థిక భరోసాని కల్పించడానికి, వలసలు తగ్గించి ఉపాధి సౌకర్యం పెంచడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారిని భాగస్వాములుగా చేసి రాష్ట్రంలో మొట్టమొదటిగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేసినందుకు జిల్లా ప్రజానీకం యంత్రాంగం తరపున కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏపీ నెట్కాప్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి జిల్లాలో 5 మండలాలలో పీసీపల్లి, కేకేమిట్ల, కురిచేడు, తర్లుపాడు, కొమరోలు మొత్తం 4,993 ఏకర్స్ ల్యాండ్ను 4 CBG ప్లాంట్స్ నిర్మించడానికి కేటాయించడం జరిగింది. సుమారు 600 కోట్ల రూపాయల పెట్టుబడితో 4 CBG ప్లాంట్స్ ద్వారా ప్రతిరోజు 80 మెట్రిక్ CBG గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కాగా రానున్న 5 సంవత్సరంలో ప్రతిరోజు 100 మెట్రిక్ టన్స్ ఉత్పత్తికి చేరుకుంటుంది. జిల్లాలో ఈ ప్రాజెక్ట్ వలన సుమారుగా 2,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతున్నది. ఒంగోలు న్యాయవాదుల సంఘం ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్నికల అధికారి టీవీఎస్ గుప్తా తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని లైబ్రరీ హాల్లో నామినేషన్ల పత్రాలు స్వీకరిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. 3వ తేదీ పరిశీలన, 4న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బార్ అసోసియేషన్ హాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు. అనంతరం 6 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, రాత్రి 9 గంటలకు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల అధికారులుగా త్రిమూర్తి పాల్, చక్రవర్తి, శ్రీనివాసరావు, ఎస్కే సంధానీలు వ్యవహరిస్తున్నారు. నాగిశెట్టి మోహన్ దాస్ గారు 2025, 2026 సంవత్సరం ఎన్నికలకు గాను ఎన్నికల అధికారులుగా పివి శ్రీనివాస్ గుప్తా, కేఆర్ తిమోతి పాల్, బద్దిపూడి శ్రీనివాసరావు, డిఎస్కే చక్రవర్తి, షేక్ సందాని అనేటువంటి వాళ్ళని ఎలక్షన్ ఆఫీసర్లుగా అపాయింట్ చేయడం జరిగింది. ఎలక్షన్లు అనేటువంటిది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం 817 మంది న్యాయవాదులు ఉన్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ స్థానాలకు గాను ఎన్నికలు అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున అంటే 2/4/25న నామినేషన్లు అనేటువంటి స్వీకరించడం జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి రేపు మధ్యాహ్నం నుంచి ఈ నామినేషన్ల పరిశీలన కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది 3 నుంచి 5 గంటల మధ్యలో. ఆ తర్వాత శుక్రవారం రోజు అంటే 4/4/25న విత్డ్రాయల్స్ అంటే నామినేషన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు విత్డ్రాయల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరికీ ఏ పోస్టులు అయితే వాళ్ళు నామినేషన్లు విత్డ్రాయల్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ ఈ ఎలక్షన్స్లో ఈ స్థానాలకు సంబంధించి ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, లేడీ రిప్రజెంటేటివ్ కానీ, జనరల్ సెక్రటరీ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కానీ, లైబ్రరీ సెక్రటరీ, ట్రెజరర్ ఈ స్థానాలన్నిటికీ ఎవరైతే కంటెస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ ఈ నెల 11వ తారీఖు అంటే వచ్చే శుక్రవారం రోజున పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేటువంటిది నిర్వహించబడుతుంది. ఒక 1 అవర్ తర్వాత అంటే 6 గంటల తర్వాత నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఆ రోజే రాత్రిపూట ఫలితాలు అనేటువంటివి వెల్లడించడం జరుగుతూ ఉంది. గెలిచినటువంటి అభ్యర్థులు 2025, 2026 సంవత్సరానికి గాను ఒంగోలు న్యాయవాదుల సంఘానికి నమస్కారం అండి. నా పేరు చావల్ రమేష్ బాబు. నేను 87 నుంచి ఇక్కడ న్యాయవాద వృత్తిలో జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. గతంలో సెక్రటరీగాను
ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్ పోస్ట్కి నామినేషన్ దాఖలు చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నామినేషన్కి ఒక 5-6 నామినేషన్కి ప్రెసిడెంట్కి వేశారు. అలాగే జాయింట్ సెక్రటరీకి, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా, లేడీ రిప్రజెంటేటివ్ పోస్టుకు కూడా రేపు ఈరోజేమో నామినేషన్లు, రేపేమో స్క్రూట్నీ, ఎల్లుండి వచ్చేసి విత్డ్రాయల్స్. తర్వాత 11వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జరుగుతూ ఉంది జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు. ఈ బార్ అసోసియేషన్ సమస్యలన్నింటినీ కూడా నేను ఒక పర్సనల్ సమస్యలుగా భావించి కొంచెం వాటిని అన్నింటిని రెక్టిఫై చేయడానికి నా ఛాయశక్తుల్లో ఆ సభ్యులందరితో కూడా మళ్ళీ కలిసి మాట్లాడి దానికి చేయడానికి ఛాయశక్తిలో కృషి చేస్తానని, నాకు ఈ సంవత్సరం సేవ చేయడానికి అవకాశం కల్పించాలని న్యాయవాదులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మిగిలిన ప్రజలకు కూడా మీరు ఎవరైనా న్యాయవాదులు తెలుసుంటే నాకు సహకరించమని, మీరు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా RRR పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది సినిమా పేరు. దీంతోపాటు రాజకీయంగా గుర్తింపు ఉన్న ఒక వ్యక్తి పేరు అని అనుకుంటే పొరపాటే. ఈ RRR అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, వ్యర్థంతో అర్థం అని కాన్సెప్ట్తో కార్పొరేషన్ అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అవన్నీ పనికిరాని వస్తువులు, ఇళ్లల్లో, షాపుల్లో వాడి పారేసినవి, అన్ని చెత్త కుప్పలో పోసినవి. కానీ వాటన్నింటినీ రకరకాలుగా వినియోగించి ఓ అందమైన, అపురూపమైన పార్కుగా తీర్చిదిద్దారు. సృష్టిలో పనికిరాని వస్తువు ఉండదు అనేందుకు ఉదాహరణగా నిలిపారు నగరపాలక సంస్థ అధికారులు. ప్లాస్టిక్ నిషేధంపై కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు స్థానిక కొత్త మామిడిపాలెంలో గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ప్లాస్టిక్ డబ్బాలు, పనికిరాని వస్తువులతో అందమైన పార్కుగా తీర్చిదిద్దారు. సుమారు 625 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ RRR అనే నినాదంతో చేపట్టి నిర్మించిన RRR పార్క్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇన్నాళ్లు నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని అందమైన పార్కుగా మార్చడంతో ఆ ప్రాంతం ఇప్పుడు చూపరులను ఆకర్షిస్తోంది. సాధారణంగా పార్కుల్లో వాడే కాంక్రీట్ వాల్కు బదులుగా పాడైపోయిన ట్రాక్టర్ టైర్లను, వాడి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ల్యాండ్లో కూర్చోవడానికి నీడ కోసం గొడుగుగా తయారు చేసి అందంగా ముస్తాబు చేశారు. అంతేకాకుండా నిరుపయోగంగా ఉన్న డస్ట్ బిల్లు, ఐరన్ డబ్బాలతో కుర్చీలను, గుర్రం బొమ్మను, రోబో బొమ్మలను తయారు చేయడం చూపరులను అబ్బురపరుస్తోంది. ప్రవేశ ద్వారం వద్ద పాత బోర్వెల్ పైప్లను వాడి ఆహ్లాదకరమైన పార్కుగా మార్చడంలో అధికారులు చేసిన వినూత్న ప్రయత్నాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. పార్కులో సుమారు 3500 వాటర్ బాటిల్స్, 67 టైర్లు, 17 GI పైపులు, 100 కేజీల పాత ఇనుప సామాను ఉపయోగించి RRR పార్కుగా తీర్చిదిద్దారు. పార్కును చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్లాస్టిక్ కు నిషేధించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వినూత్నంగా చేపట్టడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మార్చి 15న
ఒంగోలు పట్టణంలో చేపట్టిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు వినియోగించి వాడి పడేసిన వస్తువులతో రూపొందించిన పార్కును కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఎమ్మెల్యే దామచిల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ చంద్రయ్య, డిఈ పద్మజలు నిరుపయోగ ప్లాస్టిక్, ఇతర సామగ్రితో ప్రత్యేకంగా పార్కుగా రూపొందించడాన్ని ఎమ్మెల్యే దామచిల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా వారిని ప్రత్యేకంగా అభినందించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనే థీమ్తో ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా పనిచేయడం జరిగిందని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ప్లాస్టిక్ వాడిన వస్తువులు తిరిగి పునర్వినియోగం ద్వారా వేస్ట్ను వినియోగించి చెత్త నుండి సంపదను సృష్టించాలన్న లక్ష్యంతో పార్కును రూపొందించడం జరిగిందన్నారు. పార్కులో వాడిన ప్రతి వస్తువు పునర్వినియోగం చేయడం జరిగిందన్నారు. సృష్టిలో ఏదీ నిరుపయోగం కాదని, ప్రతి వస్తువును వినియోగించవచ్చని రుజువు చేయడం జరిగిందన్నారు. పర్యావరణానికి హాని లేకుండా వ్యర్థంతో అర్థంతో కాన్సెప్ట్తో పార్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మార్చి నెలలో మనకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేటువంటి ఒక థీమ్తో మనము రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనతో అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా మనం పనిచేశాం. స్వచ్ఛాంధ్ర యొక్క నినాదం కూడా ఏంటంటే మనకు ఏవైతే ప్లాస్టిక్ కానీ ఏవైతే వాడిన వస్తువులు ఉన్నాయో వాటిని మనము రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి, అలాంటి ఒక కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళాము. అందువల్ల ఈ పునర్వినియోగము అనేటువంటిది మనకు జరగాలి. అలా జరిగినప్పుడు వేస్ట్ ఏదైతే ఉందో అలాంటి వేస్ట్ను మళ్ళీ మనము వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం ద్వారా మనకు ఏదో చెత్త నుంచి సంపద సృష్టించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చెప్తున్నాయి. సో దానిలో భాగంగా మేము మామిడిపాలెం దగ్గర ఉన్నటువంటి మా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గర ఒక పార్క్ని మేము డెవలప్ చేశాము. దాంట్లో కంప్లీట్గా ఈ చెత్తలో వచ్చినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ని ఉపయోగించి, అట్లాగే మా వాహనాలు ఏవైతే చెత్త వాహనాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అరిగిపోయినటువంటి టైర్లు ఉన్నాయో వాటిని ఉపయోగించాము. అట్లాగే ఈ డ్రమ్ములు, మా డీజిల్ వీటికి వాడినటువంటి డ్రమ్ములన్నీ కూడా చిల్లులు పడిపోతే వాటిని అక్కడ కూర్చోవడానికి సీటింగ్ చైర్స్గా చేయడము, ఇట్లా వాటిని మళ్ళీ పునర్వినియోగం చేసే విధంగా చేసినప్పుడు మనకు ఈ ఏవైతే వేస్ట్ ఉందో అవంతా కూడా డంపుగా మారకుండా ఉంటుందనేటువంటి ఒక కాన్సెప్ట్తో మా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి ఇంజనీర్లు మేము కలిసి అక్కడ ఒక గ్రీనరీ ఏర్పాటు చేసుకుంటూ ఆ టైర్లు తర్వాత వాటికంతా కూడా రంగులు వేసి అందంగా ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే ఏవైతే వేస్ట్ ఏది కూడా ఈ సృష్టిలో వేస్ట్ కాదు అనేటువంటి కాన్సెప్ట్ని మనం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వాటిని పునర్వినియోగం చేసుకుంటూ, రీయూజ్ చేసుకుంటూ, అవసరమైతే రీసైకిల్ చేసుకుంటూ మనకు ఎలాంటి పర్యావరణానికి హాని కలిగించని విధంగా మన యొక్క పద్ధతులు ఉండాలి, మన అలవాట్లు కానీ ఆచారాలు కానీ ఇవన్నీ ఉండాలి అనేటువంటి లక్ష్యంతో వాటిని చేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల ఇట్లాంటి వస్తువులు మాకు ఇనుప సామాన్లు మేము వాడి పడేసినటువంటి అనేక ఉన్నాయి. వాటితో కూడా గాంధీ పార్కులో మేము కాన్సెప్ట్ చేస్తున్నాము. అక్కడ కూడా ఏవైతే మనకు పనికి రాకుండా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి రకరకాల ఇనుప సామాన్లు, స్టీల్, ఐరన్ సంబంధించినటువంటి వాటిని కూడా ఉపయోగించుకొని రకరకాల ఆర్టికల్స్ తయారు చేస్తున్నాము. అట్లాంటివన్నీ కూడా వ్యర్థంతో అర్థం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని రకరకాల పార్కుల్లో వీటిని మేము ప్రజలకు చూడడానికి ఆకర్షణీయంగా తయారు చేయడం జరుగుతుంది. కొత్తపట్నం మండలం అల్లూరులో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా సాయి పంచారామం 21వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శవాశ్రమంలోని 108 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం నుండి 5 కోట్ల సాయినామానాలు కలిగిన సాయికోటి పుస్తకాలతో గ్రామంలో మంగళవారం సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. 21వ వార్షికోత్సవం మరియు ప్రసన్న సాయి 1/4/2025 సాయంత్రం 6 సాయికోటి మహాస్తూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఉదయం 5:15 ఉదయరామంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి 5 మంది
ప్రసన్న సాయి 108 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం 19వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండి 5 కోట్ల సాయి నామాలు గల సాయికోటి పుస్తకాలను భక్తుల చేతుల మీదుగా ప్రసన్న సాయి మహాస్తూపంలో నిక్షిప్తం చేయించారు. అనంతరం షిరిడి సాయిబాబా వారికి సుప్రభాతంతో పాటు అభిషేకాలు జరిపించారు. సాయి పంచారామంలోని సాయి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. బాబావారి మందిరంలో ఉచిత సామూహిక సత్యవ్రతాలను జరిపించారు. కార్యక్రమంలో భక్తులు దంపతులు పాల్గొని సామూహిక సత్యవ్రతాలు ఆచరించారు. కార్యక్రమాలను పవిత్ర ఆత్మ స్వరూప సాయి గురు ఇమ్మానేని రవికాంత్, సాయి సేవక్ ఐ మల్లికార్జునరావు, సాయి సేవక్ రంగప్రసాద్, సాయి పురోహిత్ ఎం సత్యనారాయణ, భారతీదేవి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం ప్రసన్న సాయి ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా పవిత్రోత్సవ కార్యక్రమాలు వార్షికోత్సవం సందర్భంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు సాయినాములు రాసినటువంటి సాయికోటి పుస్తకములను సాయికోటి మహాస్తూపంలో భక్తులందరి చేతుల మీదుగా నిక్షిప్తం చేయించడం జరుగుతుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత కానీ ఈ కార్యక్రమం ఉండదు. ఏప్రిల్ 2వ తారీఖున ఈ యొక్క బాబావారి సాయికోటి మహాస్తూపంలో సాయికోటి నామం గల పుస్తకాలని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రమే సాయికోటి మహాస్తూపాన్ని తాకే వీలుంటుంది. సాయంత్రం 6 గంటల వరకు స్తూపాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పూజ్య గురుదేవులు శ్రీ అమలు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో వారు నిర్దేశించిన విధంగా జరుగుతూ ఉంటాయి. బట్ భక్తులందరూ కూడా ఆశ్రమాన్ని సందర్శించి బాబావారి ఒక ఈ సాయికోటి మహాస్తూపంలో పుస్తకాలు నిక్షిప్తం చేసి బాబావారి యొక్క దివ్య అనుగ్రహములు అలాగే పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఒంగోలు మంగమూరు రోడ్డులోని నారాయణ కిడ్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు ప్రదర్శించిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ కొల్ల సౌజన్య పర్యవేక్షించారు. కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వ్యాపారం అనేది చిన్నది పెద్దది అనేది ఉండదని, చేసే వ్యాపారంలో విజయం కావడమే ముఖ్యమని ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత అన్నారు. మంగమూరు రోడ్లో పి కోటేశ్వరరావు, ఆర్ కిషోర్ పెట్టిన నూతన ఇరానీ టీ స్టాల్ను మేయర్ ప్రారంభించారు. నగరంలో టీ బిజినెస్ బాగా జరుగుతుందని, ఎక్కువగా నిరుద్యోగులు ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారని, తద్వారా ఆర్థికంగా బలపడుతున్నారన్నారు. ఇరానీ టీ స్టాల్ అభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ ఆదిపూడి గిరిజాశంకర సంజిల్య, టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు గోగినేని రామారావు, తూము వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ మా అందరి చేతుల మీదుగా ఇక్కడికి ఓపెన్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. మొదటగా ఈ షాపుకి కారకులైనటువంటి కోటి, అలాగే కిషోరు, నాగరాజు వీళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఎంసీఏ ఎంబీఏలు అలా చదువుకొని కానీ గవర్నమెంట్ జాబుల గురించో లేకపోతే వేరే కంపెనీలు జాబుల గురించో వాళ్ళు ఎదురు చూడకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ మరొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళకి వచ్చి మరి ఇక్కడ దాదాపుగా మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీ షాప్తో పాటు స్నాక్స్ కూడా, అంటే ఇప్పుడు యూత్కి అలాగే కాలేజీలు పక్కపక్కలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అటు ఇటు వెళ్ళి వచ్చే వాళ్ళు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి స్నాక్స్ ఉన్నాయి, అలాగే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇంకవన్నీ లేటెస్ట్గా ఏదైతే అందరూ అట్రాక్ట్ అవుతున్నారో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అయితే ఇవాళ స్టార్టింగ్ డే కాబట్టి అందరికీ కూడా వాళ్ళ యొక్క టీని కూడా ఫ్రీగా ఇస్తూ వాళ్ళ టీని కూడా టేస్ట్ చేయమని అంటున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా తాగి చూశానండి ఇరానీ చాయ్. మంగమూరు టంకలో ఇంతవరకు పర్చేస్ సెంటర్ ఏం లేదు, లోకల్ అందరూ టీ షాప్తే ఉన్నాయి. ఇది ఇరానీ నవాబ్స్ అండి పర్చేస్ సెంటర్ తీసుకొని యూత్ దాదాపు ఇన్వెస్ట్మెంట్ 15 లక్షల దాకా పెట్టారు. ఈ షాపు దినదినాభివృద్ధి చెంది వాళ్ళు మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలని, 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము ఇరానీ ఫ్రాంచైజ్ తీసుకున్నాము. దాన్ని విజయవంతంగా మేడం గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. మా యొక్క ఫ్రాంచైజీలో 13 ఐటమ్స్ టీ రకాలు ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, ఇంకా రైస్ బిస్కెట్స్ ఉన్నాయి, టేస్టీ బిస్కెట్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టి చేస్తున్నాం సార్. మిలాయ్ ఇరానీ మిలాయ్ సార్. మాది ఇరానీ నవాబ్స్ అనే ఫ్రాంచైజ్ తీసుకున్నాము. ఇందులో చాలా రకాల టీలు, చాయ్లు, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. అందరూ వచ్చి దాన్ని ఆశీర్వదించాలి. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒంగోలు మండలం పాతపాడు గ్రామానికి చెందిన ఎం అర్జున్ రెడ్డిని హత్య చేసి నగర శివారులోని అప్పాయికుంటలో ప్రాంతంలో ఒక పాడుబడిన బావిలో మృతదేహం పడవేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పాయికుంట బావిలో గేదెలు కాసేవారు వెళ్లిని సందర్భంగా దుర్వాసన రావడంతో గమనించి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. బావిలో మృతదేహం కుల్లి దుర్వాసన వెదజల్లుతుంది. పాతపాడు గ్రామానికి చెందిన ఎం అర్జున్ రెడ్డి కనబడ్డం లేదని తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లుగా సమాచారం. ఆ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తుండగా మృతదేహం లభ్యమైన సమాచారంతో ఆ దిశగా వివరాలను వెలికితీస్తున్నారు. మృతుడు అర్జున్ రెడ్డి భార్యతో రమేష్ రెడ్డి అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని, గతంలో రమేష్ రెడ్డి తన భార్యను హత్య చేసిన కేసు కూడా నమోదై జైలుకు వెళ్లొచ్చాడు. అర్జున్ రెడ్డి భార్యతో అక్రమ సంబంధం కొనసాగించేందుకు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బిజీ లైఫ్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల నుండి కూలీనాలి చేసుకునే వారి దాకా దైనందిన జీవితంలో ఎక్కువగా కర్రీ పాయింట్లపై ఆధారపడుతున్నారు. ఒంగోలు నగరంలో ఎక్కడ చూసినా కర్రీ పాయింట్లకు మంచి ఆదరణ ఉంది.
సమయానుకూలంగా కావలసిన కూరలను తయారు చేసే కర్రీ పాయింట్లు ఇప్పటి ముప్పటిగా ఒంగోలు నగరంలో వెలుస్తున్నాయి. చిరు ఉద్యోగుల నుండి నిరుద్యోగులతో పాటు కూలీ నాలి చేసుకునే ప్రతి ఒక్కరూ కూరలను కొనుక్కొని సర్దుకుంటున్నారు. ఓవైపు కూరగాయల ధరలు పెరగడంతో పాటు వాటిని కొనే స్తోమత లేక కర్రీస్ కొనుక్కొని ఇంటిలో రైస్ వండుకుని సరిపుచ్చుకుంటున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం అల్పాహారం అనంతరం కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయడం మూలాన కూరలు వండుకునే సమయం సరిపోక 1-2 కూరలు కొనుక్కొని వెళుతున్నారు. ఉప్పు పప్పు ధరలు బాగా పెరగడంతో పాటు తయారు చేసే సమయం లేకపోవడంతో ప్రతి ఒక్కరూ కూరలు కొనుక్కుంటున్నారు. ఒంగోలు నగరంలో కర్రీ పాయింట్స్ వందల సంఖ్యలో ఉండడం విశేషం. ప్రతి వీధిలో కర్రీ పాయింట్ ఉండడంతో గృహిణులు కూడా కర్రీ పాయింట్ల మీద ఆధారపడుతున్నారు. కూరలతో పాటు మినీ మిల్స్ కూడా వివిధ రకాలలో అందుబాటులో ఉండడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అన్నం అనుకుంటాం, కూర ఇంటిలో బాగుంటాయి. రెగ్యులర్గా తీసుకెళ్తారా? రెగ్యులర్ కాదు, ఎప్పుడెప్పుడు కూరలు వండుకున్నా సార్. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇళ్లలో ఉండే టైం దొరకలేదు కదా చాలా మంది. అంతే సార్, ఇళ్ళలో ఉండే టైం ఉండకపోతే అన్నం వండి కూర తీసుకెళ్తాం. ఎక్కడ మీరు గురక? కర్నూలు రోడ్. ఎన్నాళ్ళు అయింది అక్కడికి వచ్చి? చాలా సంవత్సరం అయింది. ఇంకా ముందు అపార్ట్మెంట్లో వచ్చేసాము, ఇప్పుడు గురక కాల్ చేస్తాం. ఇంటికి కూడా తీసుకెళ్తుంటావా? ఇంటికి తీసుకెళ్తుంటావా? ఏంటి కూరలు? ఇంటికే. ఇప్పుడు గతంలో ఇంట్లో కూరలు వండుకునేవాళ్ళు, కర్రీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. ఎట్లా అంటే ఇళ్లలో వండటం మానేశారు ఎక్కువ, అందుకని కర్రీస్ పాయింట్ల మీద వచ్చి తీసుకెళ్తాం. మన దగ్గర ఎన్ని రకాల కర్రీస్ ఉంటాయి? మా దగ్గర దాదాపు ఒక 10-12 రకాలు ఉంటాయి. 12 రకాలు. ఇంట్లో వండుకునేది ఒకే రకంగా కాబట్టి అది ఆ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తాం. రేట్లు ఎలా ఉంటాయన్నా? రేట్లు వచ్చేది 25 రూపీస్ కర్రీ. రైస్ కూడా అందుబాటులో ఉంటుందా? వైట్ రైస్ కూడా ఉంటుంది. ఏమేమి రైస్లు ఉంటాయి? సాంబార్ రైస్, కార్డ్ రైస్, పులిహార, వెజిటబుల్ బిర్యానీ, వైట్ రైస్. ఎక్కువ అంటే నిరుద్యోగులు కానీ వాళ్ళ ఎంప్లాయీస్ అట్లా తీసుకుంటారా? లేకపోతే నిరుద్యోగులు వస్తుంటారు, ఎంప్లాయీస్ వస్తుంటారు, అందరూ వస్తుంటారు. వస్తుంటారు, అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి రేట్లు ఇబ్బంది ఏం లేదు. వండుకునే సమయం తగ్గింది. అది వండుకునే సమయం తగ్గింది కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తాం. కూరగాయల ధరలు కూడా పెరగటం కూడా ఎక్కువ మెయిన్ కూరగాయల ధరలు ఎక్కువ ఓవర్ రేట్ పోవడం వల్ల చాలా. ప్రస్తుతానికి ఏదైనా ఇంట్లో ఇరుగు ఇబ్బంది ఏర్పడినప్పుడు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. కాస్త రుచికరంగా బాగానే ఉంటున్నాయి కాబట్టి తీసుకెళ్తాం. జనాలు ఇళ్లలో కర్రీస్ వండుకోవడం తక్కువైంది. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు లేని సదుపాయం లేనప్పుడు వచ్చి తీసుకొస్తాను. నేను ఎప్పుడన్నా, నేను రోజు రాను. మీరు కాదండి, మామూలు జనాలు కర్రీస్ బాగా రుచికరంగానే బాగానే ఉంటున్నాయి కనుక అందరూ అందుబాటులో ఉన్నాయి, సహాయకరంగానే ఉందన్నట్టుగా భావిస్తున్నాను. ఇంట్లల్లో వాళ్ళు ఒక రోజు చేస్తారు, ఒకరోజు మేము చేయలేమంటారు, మాకు ఆరోగ్యం బాగలేదంటారు. అటువంటప్పుడు ఇక్కడికి వచ్చి కిలో నిలబడి తీసుకెళ్తుంటాం ఒక్కోసారి. ఏమండి, ఇప్పుడు హస్బెండ్స్ మొత్తం వస్తాం. ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉంది, సాయినారాయణ ఎన్క్లేవ్, అందరూ వస్తుంటారు, తీసుకెళ్తుంటారు. మధ్య ఇప్పటికీ రాత్రికి సరిపోద్ది. ఒక సాంబార్ ప్యాకెట్ తీసుకెళ్తే టేస్ట్ బాగుంటుంది. సామాన్య ప్రజలకు ఎలా ఉంటుంది? సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉందండి. రేట్స్ మటుకు అన్నీ కరెక్ట్గానే ఫేవరబుల్గానే ఉంది. నవ్వేడేస్ ప్రజలు ఒట్టి రైస్ వండుకొని కర్రీస్ అవి చేసుకోవాలి. అది పూర్తి బెనిఫిట్ అండి. ఒట్టి కర్రీస్ పాయింట్ పెట్టడం కూడా ఇది కూడా చాలా బెనిఫిట్. రైస్ అంటే మేము తయారు చేసుకోవటం మాకు అలవాటు, కర్రీస్ మాకు ఎట్లా తయారు చేయాలో తెలియదు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి కర్రీస్ తీసుకెళ్తూ ఉంటాం. మా దగ్గర అయితే 53 ఇయర్స్ నుంచి మాది అజంతా ఫేమస్ అండి. తిరుపాల్ గారిది, అంకుల్ గారిది. ఆయన ఉన్నప్పటి నుంచి కూడా కర్రీస్ మీద అయితే మా దగ్గర మసాలాలు ఎక్కువ వాడాం. మేము ఇంట్లో ఉండేటట్టు కూరలే మేము వాడతాము. ఇంట్లో ఎలా వండుకుంటారో నార్మల్గా మసాలాలు లేకుండా ఆ విధంగా మేము వాడతాము. కస్టమర్లు మాకు అవి నచ్చి వస్తారు. మా రిసీవింగ్ కూడా బాగుంటుంది. వాళ్ళకి కుదరినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి షాప్కి వచ్చి తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది బ్యాచిలర్స్ ఉంటున్నారు, వాళ్ళకి ఎవరు లేనప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చి కర్రీస్ తీసుకుని వెళ్తారు. వాళ్ళు రైసెస్ అయినా, కర్రీస్ అయినా, ఎంప్లాయీస్ అయినా
జాబ్ వర్కర్స్ ఎవరైనా సరే మీల్స్ అయినా కర్రీస్ రైసెస్ అయితే వాళ్ళు అనుకూలంగా నచ్చి తీసుకెళ్తున్నారండి మాది. డి న్యూస్లో నేటి మాట. నీ బాధ్యతలకు నువ్వు నమస్కరిస్తే ఇంకెవ్వరికీ నమస్కరించకు. నీ బాధ్యతను నువ్వు తిరస్కరిస్తే నువ్వు అందరికీ నమస్కరించాల్సి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.